మంచి మంచి పేస్ట్రీలు తయారు చేసుడు కాదు, మంచి మంచి బేకర్స్ విషయాలు కూడా తెలవాలి. మీరు పార్ట్ 1 చూసుంటే దానికి సీక్వెన్స్ ఈ పార్ట్ 2. క్రోసెంట్స్, డోనట్స్ ఈ రెండు కలిపి ప్రపంచానికి ఒక డిఫరెంట్ పేస్ట్రీని అందించిన బేకర్ ఎవరో తెలుసా? ఆయన పేరు డొమినిక్ ఆన్సెల్. ఫ్రాన్స్ లో పెరిగిన ఒక పేస్ట్రీ చెఫ్. ఫ్రాన్స్ నుండి న్యూయార్క్ వచ్చి తన బేకరీని అయితే స్టార్ట్ చేశాడు. 2013లో అతను ఒక కంప్లీట్లీ న్యూ పేస్ట్రీ తయారు చేసిండు అని తెలుసుకున్నాం. ఆ పేస్ట్రీ పేరే క్రోనట్. క్రోసెంట్ లో ఉండే లామినేషన్ లేయర్స్, డోనట్స్ కి ఉండే ఫ్రైడ్ టెక్చర్ అనేది రెండు కలిపి ఆ క్రోనట్ పేస్ట్రీని అయితే తయారు చేసిండు. ఈ రెండింటిని కలిపి తన సొంత టెక్నిక్ తో ఈ క్రోనట్ పేస్ట్రీని అయితే డెవలప్ చేసిండు. ఇది ఒక్క రోజులో ఉట్టుకొచ్చిన ఐడియా కాదు, ఒక్క రోజులో తయారైన ప్రోడక్ట్ అయితే కాదు. 2 నెలలు 10 నుంచి 20కి పైగా రెసిపీలు ట్రై చేసిండు. ఎన్నో ఎక్స్పెరిమెంట్ల తర్వాత ఈ క్రోనట్ పేస్ట్రీ అయితే ఉట్టుకొచ్చింది. ఈ పేస్ట్రీని మే 2013లో న్యూయార్క్ లో అయితే లాంచ్ చేసింది. అంతే, సోషల్ మీడియాలో వైరల్, బేకరీ ముందు హ్యూజ్ క్యూ. అందుకే అక్కడ నుంచి క్రోనట్ అనేది ఒక పేస్ట్రీ మాత్రమే కాదు, అది ఒక ఫుడ్ ఐటమ్ లో చాలా పెద్ద సెన్సేషన్ అయింది. ఐడియా అనేది అందరికి వస్తుంది, కానీ ఆ ఐడియా పర్ఫెక్ట్ అయ్యేంత వరకు వదలకుండా ఉండడమే రియల్ సక్సెస్. అందుకే మై డియర్ బేకర్స్, ఒక్కసారి ఫెయిల్ అయితే మనం చేసిన ప్రోడక్ట్ వర్క్ అవ్వదు అని అస్సలు అనుకోకండి. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? ఇంకొక స్టోరీ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి.